ఒక 10th క్లాస్ విద్యార్థి ఎగ్జామ్కి వెళ్తేనే అన్ని ఉన్నాయా లేదా, హాల్ టికెట్, పెన్ను, పేపరు అన్ని ఉన్నాయా, 1-2 సార్లు అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటిది చట్టసభల్లోకి వెళ్ళడానికి సంబంధించి, ఇంత పెద్ద నామినేషన్ కి సంబంధించి కనీసం బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసుకోవాల్సింది కదా, నామినేషన్ వేసే ముందు ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది కదా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి. ఎందుకు కాంగ్రెస్ అక్కడ నెగ్లెక్ట్ ఉంది? ఆయన ఇందాక నాగార్జున గారు కూడా ఒక పాయింట్ అన్నారు, లాస్ట్ మినిట్ మీకు చాలా టైం ఉన్నప్పుడు లాస్ట్ మినిట్ లో ఎందుకు ఆవిడకి నామినేషన్ ఇచ్చారు, ముందే చెప్తే ఆమె కూడా ప్రిపేర్ అయి ఉంటది కదా అని చెప్పేసి ఈ పాయింట్లకు ఒకసారి క్లారిటీస్ ఇవ్వండి. నాగార్జున గారు చెప్పిండ్రు, స్వామి గారు చెప్పిండ్రు, మన విశ్లేషకులు శ్రీనివాస్ గారు చెప్పిండ్రు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారము 2 సంవత్సరాలకు పైపడి శిక్ష ఉండేటువంటి, అంటే కపిల్ సిపాల్ గారు చెప్పింది వర్డిక్ట్ ఆయన చెప్పింది జడ్జిమెంట్ కాదు. బట్ ఎట్ ది సేమ్ టైం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి దానికి లోబడి సుప్రీంకోర్టు కూడా మాట్లాడుతుంది. చట్టంలో ఉన్న విషయమే సుప్రీంకోర్టు అయినా రేపు చెప్తుంది అని వారు ఒక సీనియర్ అడ్వకేట్ గా వారు చెప్పిండ్రు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్లకు పైబడి శిక్ష ఉండేటువంటి కేసులను కంపల్సరీ మీరు దాంట్లో అప్లికేషన్ లో పెట్టాలి. ఒక నియమము. కన్వెక్షన్ అంటే దాని మీద శిక్ష పడి ఉన్నటువంటి ఉంటే వాటిని పెట్టాలి. వాటి శిక్ష అన్ని పడ్డ అనేక కేసుల్లో కూడా వాళ్లకు పోటీ చేసే అర్హత ఉండకుండా ఉండేది అనేది లేదు. దాంట్లో ఆ సీవియర్ సెక్షన్స్ లో ఉన్నటువంటి వాటిని ఉంటే మాత్రమే వాళ్లకు పోటీ చేసే అధికారం ఉండదు. అలాంటివి ఉంటే ప్రస్తావించాలి. సరే, కన్వెక్షన్స్ ఏమున్నా చెప్పాలి, మీ లోపల ఉన్నటువంటి కేసులు దీని పైన ఉన్నటువంటి సెక్షన్స్ ఉంటే చెప్పాలని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి అంశం. ఇది ఇప్పుడు విశ్లేషకులు శ్రీనివాస్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మీరు అన్నారు 10th క్లాస్ వెళ్లే వాళ్ళే అన్ని చూసుకొని పోతారు, తర్వాత మరి వీళ్ళు ఎందుకు చేయలేదని. నాగార్జున గారు మా ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి నాగార్జున గారే దానికి వివరణ ఇచ్చారు. లాస్ట్ మినిట్ లో టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో కొంత సమయభావం ఉండొచ్చు, ఒక పాయింట్. రెండోది, ఒక రాజకీయ నాయకుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసుల వరకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అనేక రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా పోయేటువంటి వ్యక్తుల మీద ఎక్కడెక్కడో కేసులు పెడతారు. ఇప్పుడు ధర్నా చేస్తాం, ధర్నా చేసి దాంట్లో కేసు పెడతాం. నేను వేరే రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా వెళ్ళిన అనుకోండి, అక్కడ ధర్నా చేస్తే కేసు పెడతాం. ఆ కేసు వివరాలు మనకు తెలిసి కూడా ఉండకపోవచ్చు, వారి నోటీసులో కూడా ఉండకపోవచ్చు ఈ విషయం. ఇక్కడ ఉన్నటువంటి లీగల్ సెల్ ఆమె కాంటాక్ట్ చేస్తుంది అనగానే ఇక ఆమె మీద, ఆమె నిజంగా కూడా వివాదరహితమైనటువంటి వ్యక్తి. ఆమె మీద ఏదో ఉంటదని కొద్ది ఇగ్నోరెన్స్. అంటే మీకు తెలుసు నటరాజన్ పేరు ముందే గనక వస్తే మీ పార్టీలో నేతలే వ్యతిరేకిస్తారని చెప్పేసి లాస్ట్ మినిట్ లో చెప్పారు, మీకు తెలుసు. లేదు, ఒకటండి, వాళ్ళ ఇగ్నోరెన్స్ వాళ్ళకి తెలియదు. ఆమె నోటీసులో కూడా ఉండకపోవచ్చు. లీగల్ సెల్ చూసుకుంటది. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు లీగల్ సెల్ నోటీసులు మా పార్టీకి సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్ మీద వచ్చిన, అంటే లీగల్ సెల్ చూసుకుంటది కరెక్టే. బట్ మీరు ఒక పర్సన్ ని రాజ్యసభకు పంపించాలనుకుంటున్నప్పుడు, ఆ పర్సన్ నామినేషన్ వేస్తున్నప్పుడు అంతకంటే ముందే మీ లీగల్ సెల్ ఏం చేసింది? ముందే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం కుదరదా? జస్ట్ ఒక రోజు ముందు తెలిసింది. వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు వెరిఫై చేసుకుంటే, ఇక్కడ నుంచి కూడా సమాచారం తీసుకుంటే సివియర్ కేసులు లేవని వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. దాని మీద ముందుకు పోయినరు. ఎందుకు లాస్ట్ మినిట్ అంత సమయం ఉండగా అంత టైం ఎందుకు వేస్ట్ చేయాల్సి వచ్చింది? అభ్యర్థులను నిర్ణయించుకోవడంలో నేను మనం మాట్లాడుకునే అంశం కాదు అది. అది మాకున్నటువంటి హైకమాండ్ ఉండే అనేకమైనటువంటి వాళ్ళ ప్రయారిటీస్, ఒత్తిళ్లు, దానికి అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో రేపు లాస్ట్ డేట్ నామినేషన్ అనేది వాళ్ళు రాత్రి ఇచ్చేటువంటి చాలా అంశాలు ఉంటాయి. అన్ని పార్టీల్లో ఉన్నది, అందులో కాంగ్రెస్ పార్టీలో మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. ఒక నిమిషం, శ్రీనివాస్ గారికి సబ్మిషన్ ఉందంట. ఏంటి శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ఆమె మీద కేసు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆమె పైన కేసు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంకెవరి ప్రభుత్వం లేదు. ఈ 2 పాయింట్లు మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒక స్థానానికి పోటీ చేయబోతున్నప్పుడు, నామినేషన్ అయిపోతున్నప్పుడు, ఆమె ఇక్కడ దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆమె ఇన్ఛార్జ్ ఉంది. లీగల్ గా ఆమెకి ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయా రాలేదా అనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా చూసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్ ఒక్క నిమిషం. ఇంకొక విషయం ఏంటంటే, కీ పాయింట్ ఇక్కడ ఏంటంటే, అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీద కేసు బుక్ అయ్యి ఎంతకాలం అయింది? దాదాపు 1.5 year 1 year దాటింది. ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ లో ఆమె పేరు మెన్షన్ ఉన్న ఎఫ్ఐఆర్ కేసు 1 year ఎబో దాటింది అనేది మనకున్న సమాచారం. ఇప్పుడు ఈ స్టోరీని మనం స్టడీ చేస్తే అర్థమవుతున్న విషయం. అంతే.
ఒకవేళ ఆమె కేసు బుక్ అయి ఉంటే ఆమె ఒక పొలిటికల్ లీడర్, ఒక నేషనల్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నది స్టేట్ లో. ఆమె నామినేషన్ అయ్యబోతున్నప్పుడు ఈయన కేసు ఎఫ్ఐఆర్ ఒకటి కేసు పెండింగ్ ఉందనే కామన్ సెన్స్ ఈ ప్రభుత్వం ఉన్న ఎగ్జాక్ట్లీ. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఆయనతో మాట్లాడివ్వండి. లాస్ట్ పాయింట్ చెప్పండి. తర్వాత మాట్లాడండి. అటువంటి కేసులు చాలా ఉంటాయండి. సుప్రీం ఇప్పుడు కోర్టులలో ఎఫ్ఐఆర్ అయిన కేసులు చాలా ఉంటాయి. అది కేసు దాకా పోదు, ఇక్కడనే పోలీస్ స్టేషన్ లో ఉండి ఉంటది. అటువంటి కేసులను ఇమీడియట్ గా డిస్పోజ్ చేయాలి ప్రభుత్వం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు తమ సొంత పార్టీ ఇన్ఛార్జ్. ఒక నిమిషం అండి, అంటే మీరు సబ్మిషన్ అడిగారని నేను సమయం ఇచ్చాను. ఒక నిమిషం ఆయన్ని మాట్లాడనివ్వండి. శ్రీనివాస్ గారు, అంటే ఇక్కడ మీ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు అన్నట్లు మీకు ఎంత టైం ఉంది, ఇవన్నీ చూసుకోవచ్చు. మీరు నామినేషన్ పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సింది. కాంగ్రెస్ నిర్లక్ష్యమేనా, ఇది కావాలని చేస్తుందా? కాంగ్రెస్ నిర్లక్ష్యం కాదు, చట్ట ప్రకారం. ఇప్పుడు ఒకటండి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనేకమైన విషయాలు చెప్పొచ్చు. రాజకీయ కోణాలు చేయడం కోసం ఇక్కడ ముఖ్యమంత్రి గారు సమాచారం ఇచ్చిండ్రు, పిసిసి ప్రెసిడెంట్ గారు సమాచారం ఇచ్చిండ్రు, నాయకులు ఇచ్చిండ్రు. రాజకీయ చర్చ కోసం అవతల పార్టీలను బ్లేమ్ చేయడం కోసం ప్రతిపక్షాలు సహజంగా అంటాయి. దాని విషయంలో దీని సింపుల్ ఇగ్నరెన్స్, దీన్ని ఎవరు కూడా పెద్దగా సీరియస్ గా పట్టించుకున్న అంశం కాదు. అదేదో ఒక అమ్మాయి ఇచ్చినటువంటి కేసు, దాంట్లో ఈమె చర్య తీసుకోలేదని ఈమె మీద పిసిసి ప్రెసిడెంట్ గారి మీద పెట్టిండ్రు. ఇంతకుముందు స్వామి గారు అంతా క్లియర్ గా చెప్పారు కాబట్టి నేను దాన్ని ఎక్కువ వివరం చెప్తలేను. దాని నారాయణపేటకు సంబంధించిన డిసిసి అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం. దాంట్లో అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోలేదన్నటువంటి ఆల్రెడీ చెప్పారు. కానీ మీరెందుకు చెక్ చేసుకోలేదు అనేది ప్రశ్న. ఇప్పుడు అది ఆల్రెడీ ఇద్దరు మాట్లాడారు, మళ్ళీ మీరు మళ్ళా టైం వేస్ట్ కాబట్టి మీకు చెప్తున్నా. దాని గురించి మీరు ఇన్నిసార్లు ఎన్ని అడిగినా ఆ కేసు దీని చట్ట పరిధిలోకి దీంట్లో ఇంక్లూడ్ సుప్రీంకి వెళ్ళాలి. ఒక పాయింట్ అయితే చెప్పండి. సుప్రీంకి ఏఐసిసి